హాయ్ ఫ్రెండ్, దిస్ ఇస్ పి సురేష్ కుమార్ గౌడ్, పిఎస్ గౌడ్ బ్లాగ్స్. నేను ఇది నా ఫ్యామిలీ మెంబర్తో కలిసి నేను చేస్తున్న ఫస్ట్ వీడియో అండి. మా భార్య పిల్లలతో నేను కలిసి తిరుపతికి వెళ్ళింది ఫస్ట్ టైం అండి. తిరుపతి ఇంకా ఎక్కడ? తిరుపతి ఆ పక్కన కొండ మీద కొండ కింద ఉంటాయి కదా అవి, ప్లస్ కాణిపాకము. అది ఇది మేము హైదరాబాద్ నుంచి 10 o'clock అయితే బయలుదేరామండి. మధ్యలో భోజనం చేసుకోవడానికి అయితే మేము లంచ్ కోసం అని చెప్పేసి ఇంట్లోనే భోజనం అయితే రెడీ చేసుకున్నామండి. రెడీ చేసుకొని మార్నింగ్ 10 గంటలకు అయితే బయలుదేరామండి తిరుపతికి. 3 నెలల ముందుగానే మేమైతే టికెట్స్ అయితే ఆన్లైన్లో బుక్ చేశానండి. దర్శన టికెట్లు అయితే దొరికాయి, కానీ అకామిడేషన్ టికెట్స్ అయితే దొరకలేదు. వాస్తవానికి మాకు టికెట్ బుక్ అయిన డేట్ వచ్చేసి 28 May 2024 అండి. యాక్చువల్గా నేను ఈ వీడియోతోనే యూట్యూబ్ స్టార్ట్ చేద్దామని అయితే చేశానండి, కాకపోతే కొన్ని కారణాలు అయితే కుదరలేదు. తిరుపతి వెళ్ళడానికి నాకు ఓన్ వెహికల్ లేదు, కాబట్టి నేనైతే శ్రీ వెంకటేశ్వర టూర్స్ అండ్ ట్రావెల్స్ దాంట్లో కార్ అయితే బుక్ చేశానండి. అది వచ్చేసి జియాగోడ్లో ఉంటుంది. నాకు రేట్ వచ్చేసి చాలా రీజనబుల్గానే తీసుకున్నారు, ఎక్కువ ఏం తీసుకోలేదు. మా ప్రయాణం అయితే సాఫీగానే సాగింది. తిరుమలతో పాటు మేము తిరుమల నుంచి శ్రీకాళహస్తి, కాణిపాకం కూడా వెళ్ళామండి. సో మాకు టోటల్గా వెళ్ళి రావడానికి అయితే మాకు 24,000 అయితే అయ్యిందండి. మాకు దర్శనం 28th ఉంది, కాబట్టి మేము 27th మార్నింగ్ 10 గంటలకైతే ఇంటి నుంచి బయలుదేరామండి. మేము ఉండేది కార్వాన్ నుంచి 10 గంటలకైతే బయలుదేరాము. తిరుపతితో పాటు శ్రీకాళహస్తి, కాణిపాకం వెళ్ళామని చెప్పాను కదండి, కాకపోతే అది వీడియో చేయడానికి అయితే మాకు కుదరలేదు. నెక్స్ట్ టైం పోయినప్పుడు ఈసారికి అయితే ఖచ్చితంగా ఆ వీడియోలు కూడా తీసే ప్రయత్నం చేశానండి. నేను ఆన్లైన్లో దర్శన టికెట్ బుక్ చేయడం కూడా ఫస్ట్ టైం అండి. నేను ఇంతవరకు ఎప్పుడు చేయలేదు. దాని గురించి నాకు అకామిడేషన్ బుక్ చేయడానికి అయితే కొంచెం ఇబ్బంది అయితే అయ్యిందండి. దాని గురించి మాకైతే అకామిడేషన్ కాలేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే తీసుకున్నాము అకామిడేషన్. రూమ్ దొరకడానికి అయితే మాకు మ్యాక్సిమం 2 hours అయితే పట్టిందండి కన్ఫర్మ్ కావడానికి. అదొకటి కొంచెం ఇబ్బంది అయిపోయింది. మనం తిరుమల వెళ్ళినప్పుడు అక్కడ దర్శించడానికి 7 ప్రదేశాలు అయితే ఉంటాయండి. అందులో ఆకాశగంగా, పాప వినాశనం, చక్రతీర్థం, శిలాతోరణం, శ్రీవారి పాదాలు, జాపాలి హనుమాన్ టెంపుల్, అలాగే వేణుగోపాల స్వామి టెంపుల్. ఆ 7 ప్లేసుల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సి అంటే జాపాలి, అలాగే శ్రీవారి పాదాలు చాలా అద్భుతంగా ఉంటాయి. అలాగే కొండ కింద వచ్చేసి కపిలతీర్థం, తిరుచానూరు పద్మావతి అమ్మవారి టెంపుల్, కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్, అలాగే గోవిందరాజస్వామి టెంపుల్. తిరుమల వచ్చినప్పుడు ఈ 6 ప్రదేశాలను అయితే ఖచ్చితంగా దర్శించండి. కొండపైన 7, అలాగే కొండ కింద 4 ప్రదేశాలు ఖచ్చితంగా చూడవలసిన ప్రదేశాలండి. చాలా అద్భుతంగా ఉంటాయి. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది జపాలి, అలాగే శ్రీవారి పాదాలు. నెక్స్ట్ వీడియోలో ఆ 6 ప్రదేశాలకు సంబంధించిన వీడియోస్ అయితే ఉంటాయండి, చూడండి. ఏ ఒక్కటి కూడా మిస్ చేయలేదు. అన్ని ప్రదేశాలు అయితే వీడియో కవరేజ్ చేశానండి. అలాగే ఆ 6 ప్రదేశాలకు సంబంధించిన వీడియోస్ కూడా నెక్స్ట్ వీడియోలో అయితే ఉంటుందండి. అద్భుతంగా ఉంటుంది, చూడండి.
ఏముంటుంది తిరుపతి వెళ్తుంటే మనకు షాద్నగర్ దాటిన తర్వాత ఫస్ట్ వచ్చే టోల్ గేట్ రాయకల్ దగ్గర అండి. ఇది ఫస్ట్ టోల్ గేట్ మనకు తిరుపతి వెళ్తుంటే. రాయకల్ ఫస్ట్ టోల్ గేట్ ఇప్పుడే క్రాస్ చేసాము అని చెప్పాను. ఇప్పుడే బాలనగర్ రీచ్ అయ్యాము అని చెప్పాను. ఇప్పుడే బాలనగర్ రీచ్ అయ్యాము. ఇది వచ్చేసి బాలనగర్ అండి. మనకు టోల్ గేట్ దాటిన తర్వాత ఫస్ట్ వచ్చే ప్లేస్ బాలనగర్, తర్వాత రాజాపూర్ అండి. రాజాపూర్ దాటి చెరువులో ఉన్నాం.
నెక్స్ట్ జడ్చల్ అండి. మేము జడ్చల్లోకి అయితే చేరుకున్నాము. జడ్చల్లోకి పోయిన తర్వాత మేము అక్కడైతే మాకు దర్శనం సంబంధించిన టికెట్లు అలాగే మా ఆధార్ కార్డ్స్ అయితే అక్కడ జిరాక్స్ అయితే తీసుకున్నామండి షాప్లో. చేసుకొని అక్కడ కొన్ని కూల్ డ్రింక్స్ అయితే తాగామండి. నెక్స్ట్ టోల్ గేట్ వచ్చేసి మాకు కొత్తకోట దగ్గర అండి. ఇది కొత్తకోట దగ్గర టోల్ గేటు. ఇది సెకండ్ టోల్ గేట్ అండి. తిరుపతి వెళ్తుంటే మనకు రాయకల్ ఫస్ట్ గేట్ టోల్ గేట్, అలాగే కొత్తకోట సెకండ్ టోల్ గేట్. కొత్తకోట దాటిన తర్వాత మనకు ఫస్ట్ టెంపుల్ అండి బీచ్పల్లి ఆంజనేయ స్వామి టెంపుల్, అలాగే రాములవారి టెంపుల్ కూడా ఉంటుంది. కాకపోతే మేము వెళ్ళిన టైంకి టెంపుల్ మూసేసి ఉందండి. మాకు రాములవారి దర్శనం అయితే కలగలేదు. ఈ టెంపుల్ దాటిన తర్వాత పెట్రోల్ బంకు దగ్గర భోజనాలు అయితే చేశామండి. ఇది వచ్చేసి కర్నూలు టోల్ గేట్ అండి. ఇది థర్డ్ టోల్ గేటు. మనం తిరుపతి వెళ్ళేటప్పుడు థర్డ్ టోల్ గేట్. మనకి ఇక్కడ నుంచి మనకు కర్నూలులో ఉన్న కొండలు గుట్టలు అది కర్నూలు నుంచి కొండలు గుట్టలు అనేది స్టార్ట్ అవుతాయండి. వాతావరణం చాలా బాగుంటుంది.
ఫ్రెండ్స్ మేము తర్వాత ఒంటిమిట్టకి అయితే చేరుకున్నామండి. ఇది ఒంటిమిట్ట నుంచి మనకు తిరుపతి వచ్చేసి దాదాపుగా 125 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఈ టెంపుల్ వచ్చేసి చాలా పురాతనమైన టెంపుల్ అండి. చాలా ప్రత్యేకమైనటువంటి టెంపుల్. ఇక్కడ రాముల వారు, సీతమ్మ వారు, అలాగే లక్ష్మణమూర్తి గారు ఒకే శిలపై ఉంటారు కాబట్టి ఇక్కడ దీన్ని ఏకశిలా నగరం అని కూడా అంటారు. ఇక్కడ భద్రాచలంలో అయితే శ్రీరాముల వారి పెళ్లి ఎలా అయితే జరుగుతుందో ఇక్కడ కూడా అంతే వైభవంగా పెళ్ళి అయితే జరుగుతుందండి. చాలా అద్భుతంగా ఉంటుంది గుడి. చాలా ప్రసిద్ధి పొందిన గుడి అండి. చాలా ప్రఖ్యాతిగాంచిన గుడి. తిరుపతి వెళ్ళేవారు ఖచ్చితంగా ఇక్కడైతే దర్శనం అయితే చేసుకుంటారండి. చాలా అద్భుతంగా ఉంటుంది టెంపుల్. చూడవలసిన టెంపుల్ అండి ఇది. చాలా బాగుంటుంది. అక్కడ ఉన్న పూజలు కూడా ఈ గుడికి సంబంధించిన చరిత్ర అయితే మనకు చెప్తారండి. మనం దర్శనానికి వెళ్ళినప్పుడు అయితే అక్కడ చెప్తారు. అలాగే ఈ ఆలయంలో శిల్పకళ నైపుణ్యం కూడా చాలా అద్భుతంగా ఉంటుందండి. మనం ఆలయంలోకి ఎంటర్ అవ్వగానే మనకు లెఫ్ట్ సైడ్లో ఒక శిలపై మన అరచేయి అడ్డం పెడితే ఒక సైడ్ మూసి ఉంచితే ఆవుగాను, మరి ఇంకొక వైపు మూసి ఉంచితే మనకు ఏనుగులాగా అయితే కనిపిస్తుందండి. అది చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు చూడండి, మీకే తెలుస్తుంది. అంత బాగుంటుందండి అక్కడ శిల్పకళ. ఇష్టం సీను అట్లా అంటది. ఏమేమి అనుకుని నిలబడతారా? మమ్మీ ఇక్కడ నిలబడు. ఇట్లా పెట్టు, ఫోన్ ఇట్లా పెట్టి ఒక్క నిమిషం ఇట్లా పాదం దింపు ఫోటో పక్కన ఫోటో సరే నిలబడిపో. ఇట్లా కొట్టు నువ్వు. సరే నిలబడిపోండి. వస్తున్నా. అరే చూపిస్తా. అరే అరే కిరణ్ నేను ఇంతకుముందు చెప్పింది ఇదేనండి. మీరు క్లియర్ ఇక్కడైతే చూడొచ్చండి. మాకు దర్శనం కూడా చాలా బాగా జరిగిందండి. అక్కడ ఉన్న పూజారులు దర్శనం టైంలో ఆ గుడి ఆలయ ప్రాముఖ్యత గురించి అయితే చాలా చక్కగా వివరించారండి. అలాగే ఆ ఆలయ స్థల పురాణం గురించి అయితే చాలా చక్కగా అయితే మనకు చెప్తారండి అక్కడ పూజారులు. మేము అక్కడ దర్శనం చేసుకొని అక్కడ నుంచి బయలుదేరేసరికి నైట్ 7:30 అయితే అయ్యిందండి మాకు. ఇక్కడ ఉచితంగా భోజనాలు కూడా పెడతానండి. మా ఫ్రెండ్స్తో కలిసి వెళ్ళినప్పుడు మేము భోజనాలు అయితే అక్కడే చేసామండి. భోజనాలు కూడా చాలా రుచిగా ఉంటాయి, అద్భుతంగా ఉంటాయి. Phone is not allowed. Video.
పెడతా అనుకుంటుండే ఎట్లా అన్నిసార్లు ఆడుతున్నా ఎట్లుంటది. అరే రెండు తీసుకొని వచ్చాను మనం ఒకరికి రాలేదండి కిలోమీటర్లో కలుస్తున్నాం ఎట్లా అంటే వీడియో అరే ఒక దగ్గర మేము ఒంటిమిట్టలో దర్శనం తర్వాత అక్కడి నుంచి నేరుగా తిరుపతి అయితే వెళ్ళామండి. మేము తిరుపతి చేరుకునేసరికి నైట్ 9:15 అలా అయ్యిందండి. అలాగే అక్కడికి చేరుకున్న తర్వాత మేము తిరుపతిలోనే కొండ కింద అయితే రూమ్ అయితే తీసుకున్నామండి. రూమ్ కాస్ట్ వచ్చేసి 2,300 అయితే అయ్యిందండి. రూమ్ అయితే చాలా బాగుందండి. మేము అక్కడే నైట్ రెస్ట్ తీసుకొని ఎర్లీ మార్నింగ్ కొండపైకి అయితే వెళ్ళామండి. అది నెక్స్ట్ వీడియోలో మీకు అయితే వేస్తానండి. అలాగే అక్కడ ప్రదేశాల గురించి కూడా అయితే నేను చెప్తానండి. ఇది మా రూమ్. ఇది కబడ్డీ కూడా ఉంది. ఇగో ఈ బాత్రూమ్.